హాయ్, మై నేమ్ ఇస్ పండి రవిచంద్ర. గత 10 సంవత్సరాలుగా నేను కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన ఫీల్డ్లో పనిచేస్తున్నాను. మనం ఇప్పుడు ఇండియన్ పాలిటీలో ఉన్నటువంటి టాపిక్స్ ఏమిటి, గ్రూప్ 1 స్థాయి మొదలుకొని ఎస్ఐపిసి వరకు ఉన్నటువంటి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి అంశాలను ప్రోమోలాగా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్కి తగ్గట్టుగా ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతాడు, గత ప్రీవియస్లో ఎలా అడిగినాడు, ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్కి ఆధారంగా అభ్యర్థులు ఎలా ఆన్సర్ చేయాలి అనే అంశాల గురించి మనము నేర్చుకోవడం జరుగుతుంది. అయితే ఇండియన్ పాలిటీలో భాగంగా మొదటి టాపిక్ వచ్చేసి భారతదేశ చారిత్రక భారతదేశం యొక్క పూర్వ చరిత్ర మరియు చారిత్రక నేపథ్యము. రెండో టాపిక్ వచ్చేసి భారత రాజ్యాంగ సభ మరియు ముఖ్య లక్షణాలు అనగా ఏకకేంద్ర సమైక్య లక్షణాలు, సార్వజనిక వయోజన ఓటు హక్కు మరియు ద్విసభ విధానము, పార్లమెంట్ తరహా వ్యవస్థ, ఇవన్నీ ముఖ్య లక్షణాలు తిరిగి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మూడో టాపిక్ వచ్చేసి భారత రాజ్యాంగం యొక్క పీఠిక. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత భూభాగము, నెక్స్ట్ పౌరసత్వము, నెక్స్ట్ కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు మరియు ప్రాథమిక విధులు, మరియు కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సమైక్య యొక్క లక్షణాలను, మరియు న్యాయ వ్యవస్థ నిర్మాణం, న్యాయ వ్యవస్థ యొక్క క్రియాశీలత, న్యాయ వ్యవస్థ యొక్క ఏర్పాటు, న్యాయ సమీక్ష అనేటటువంటివి కూడా నేర్చుకోవడం జరుగుతుంది. ఎన్నికల సంఘము, ఎన్నికల సంస్కరణలు, స్వేచ్ఛాయుత ఎన్నికలకు కావాల్సినటువంటి అవరోధాలు, మరియు అలాగే రాజ్యాంగ సవరణలు 73, 74 సంబంధించినటువంటి అంశాలు, అంటే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు, మరియు రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు, రాజ్యాంగబద్ధమైన సంస్థలు అంటే కాగ్, అటర్నీ జనరల్, వాటి గురించి. మరియు నెక్స్ట్ వచ్చేసి సంక్షేమ యంత్రాంగం అనేది ప్రస్తుతము ఫోకస్ అవుతున్నటువంటి టాపిక్. ఇది ప్రస్తుత ట్రెండ్కి తగ్గట్టుగా దీంట్లో నుంచి దాదాపుగా 3-4 మార్క్స్ ఖచ్చితంగా అడుగుతున్నాడు. అలాగే దాంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ వచ్చేసి ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్, మహిళా కమిషన్ మరియు మైనార్టీ కమిషన్స్, ఇందులో సభ్యులు ఎంతమంది ఉంటారు వాటి గురించి నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే ఎన్హెచ్ఆర్సి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎస్హెచ్ఆర్సి, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, వాటి గురించి కూడా నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి టాపిక్ వచ్చేసి రాజ్యాంగం ఎదుర్కొంటున్నటువంటి నూతన సవాళ్ళు, అలాంటి టాపిక్స్. నెక్స్ట్ సుప్రీంకోర్టు మరియు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసులు, వర్ధమాన అంశాలు, ఇలాంటి టాపిక్స్ అన్నీ మనకు ఇండియన్ పాలిటీలో భాగంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన ఫీల్డ్లో ప్రతి ఎగ్జామ్ సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వీటిపైన ఎక్కువ ఆడపడం జరుగుతుంది. అలాగే మనము ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కూడా నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనండి, ఇది చూడండి మన పాలిటీలో ఉన్నటువంటి టాపిక్స్ వచ్చేసి ఇవ్వండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఎగ్జామినర్ ఈ అంశాలకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలకు మించి ఎక్కడికి వెళ్ళాడండి. అయితే ఇక్కడ ప్రతి టాపిక్ అనేది మనకు ఇంపార్టెంటే. ఇక్కడ తీసుకున్నట్టయితే భారతదేశం యొక్క పూర్వ చరిత్ర మరియు చారిత్రక నేపథ్యం. పూర్వ చరిత్ర అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, డెన్మార్క్ వాళ్ళు మరియు ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వాళ్ళు భారతదేశానికి వర్తకం కోసం సుగంధ ద్రవ్యాల అన్వేషణ జరుగుతుంది. మరియు భారతదేశంలో వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకుంటూ పరిపాలన కూడా కొనసాగించుకోవడం జరుగుతుంది. అలాంటి సందర్భంలోనే పరిపాలన కోసం ఈస్ట్ ఇండియా కంపెనీలో చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని చార్టర్ చట్టాలని, తర్వాత
బ్రిటిష్ ప్రభుత్వము నేరుగా సిపాయిల తిరుగుబాటును అణచివేయడంతో బ్రిటిష్ రాణి భారతదేశం కోసం చేసినటువంటి చట్టాలను భారత ప్రభుత్వ చట్టాలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే 1858 నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి 1947 స్వాతంత్రం వచ్చేంత వరకు ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని భారత ప్రభుత్వ చట్టాలు అని చెప్పడం జరుగుతుంది. మరి ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నటువంటి చట్టాలను చార్టర్ చట్టాలు అని చెప్పడం జరుగుతుంది. ఓకే, పర్వాలేదు. కానీ గత SIPCలో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే 1858 నుంచి 1947 వరకు చేసిన చట్టాలు భారత ప్రభుత్వ చట్టాలే అంటారు. అయితే 1858లో బ్రిటిష్ రాణి లేదా రాజు అక్కడ ఉంటే రాణి భారత సామ్రాజ్ఞి అనే బిరుదును పొంది భారతదేశంలో చట్టాల రూపకల్పన చేయడం జరిగింది. అలా అక్కడ రాణి లేదా రాజు, పురుషుడైతే రాజు, మహిళ అయితే రాణి అని పిలవడం జరుగుతుంది. వారి కాలంలో చేసినటువంటి చట్టాలను చక్రవర్తుల పరిపాలన చట్టాలుగా చెప్పడం కూడా జరుగుతుంది. ఇంత టాపిక్ తెలుసుకున్నప్పటికీ కూడా మనము డెప్త్గా వెళ్ళినట్టయితే అక్కడ క్వశ్చన్స్కు ఆన్సర్ కూడా చేయలేరు. అంటే ట్రెండ్కి తగ్గట్టుగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎంత ఉన్నప్పటికీ కూడా కాన్సెప్ట్ అనేది చాలా ముఖ్యమండి. కాన్సెప్ట్ బేస్ ఆధారంగా క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే మనము ఈజీగా ఉద్యోగం అనేది సంపాదించవచ్చును, అలాగే విజయం సాధించవచ్చును. భారతదేశం యొక్క చారిత్రక నేపథ్యం అనే టాపిక్లో వచ్చేసరికంటే అందులో ఉన్నటువంటి గత ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమిటి అని అంటే భారతదేశం యొక్క పూర్వ చరిత్ర మరియు చారిత్రక నేపథ్యంలో వేటిని చార్టర్ చట్టాలు అంటారు, వేటిని భారత ప్రభుత్వ చట్టాలు, అట్లీస్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మరి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన ఫీల్డ్లో ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఎగ్జామ్లో ఎలా అయినా క్వశ్చన్ అడగవచ్చు. కాబట్టి అభ్యర్థులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎంత ఉన్నప్పటికీ కూడా కాన్సెప్ట్ అనేది చాలా ముఖ్యమండి. ఓకేనా. నెక్స్ట్ భారతదేశ పూర్వ చరిత్ర అంటే వాళ్ళు వర్తకం కోసం రావడము, భూమార్గం అనేది మూసివేయడము, సముద్ర మార్గం అనేది ఎంచుకోవడము, సముద్ర మార్గం ద్వారా భారతదేశ అన్వేషణ కనుగోవడము, వాస్కోడిగామ రావడము, వాస్కోడిగామ వచ్చిన తర్వాత ఐరోపా ఖండంలో ఉన్నటువంటి మిగతా దేశాలు కూడా భారతదేశానికి వచ్చి వర్తక వ్యాపారం చేసుకోవడము అనేది పూర్వ చరిత్ర గురించి మనము ఆ టాపిక్లో నేర్చుకోవడం జరుగుతుంది. మరియు చారిత్రక నేపథ్యం అంటే ఇక్కడ కౌన్సిల్ చట్టాలు లేదా భారత ప్రభుత్వ చార్టర్ చట్టాల గురించి ఈ టాపిక్ను నేర్చుకుంటామండి. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 4-5 మార్క్స్ ఖచ్చితంగా అడుగుతాడండి. డైరెక్ట్గా కావచ్చు లేదా ఇండైరెక్ట్గా కావచ్చు. ఈ టాపిక్ చాలా ముఖ్యము అని చెప్పడానికి కారణం ఏంటంటే మిగతా టాపిక్లన్నిటికీ కూడా ఆ టాపికే ముఖ్యంగా చూపించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే మిగతా టాపిక్ల పైన ప్రభావం చూపేటటువంటి టాపికే భారతదేశం యొక్క చారిత్రక నేపథ్యం అనే టాపిక్ అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. ఎందుకోసం అంటే 1774లో సుప్రీంకోర్టును ఏర్పాటు చేస్తే 1935లో చట్టం ప్రకారము ఢిల్లీలో ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చినారు. మరియు 1950 జనవరి 28వ తేదీన సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది 1+7 మెంబర్స్తోని. ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేసినప్పుడు 1+6 మెంబర్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి న్యాయమూర్తి మారిస్ గేరు. మరి 1774లో ఏర్పాటు చేసినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే సర్ ఎలిజా హంపే. ఇది గత ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఎస్ఐ దాంట్లో మెయిన్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. మరియు అలాగే ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ కూడా అడిగినాడు. మొదటి న్యాయమూర్తి స్వతంత్ర అనంతరం మొదటి న్యాయమూర్తి ఎవరు? లింకప్ చేయడం ఎన్నికల కమిషనర్ మరియు ఆర్థిక సంఘ సభ్యులను మరియు న్యాయ వ్యవస్థలో పనిచేసినటువంటి న్యాయమూర్తులను వరుస క్రమం అనేది మనం గుర్తుంచుకోవాలి. మరియు అందులో భాగంగానే ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు? స్వతంత్ర అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? HJ కాన్యా. ప్రస్తుతం బోబ్డే ఉన్నారు.
ఇక్కడి వరకు మనం వరుస క్రమం అనేది గుర్తుంచుకోవాల్సి వస్తుంది. వీటిని సింక్ చేయాల్సి వస్తుంది. అంటే ఇందులో చేయని వారు ఎవరు, చేసిన వారు ఎవరు అనేది కూడా ఇవి ప్రవచనాల టైప్లో అడగడం కూడా జరుగుతుంది. మరియు అలాగే రాజ్యాంగ సభ ముఖ్య లక్షణాలు అంటున్నాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాజ్యాంగ సభ. రాజ్యాంగ సభ అనేది భారత రాజ్యాంగాన్ని తయారు చేసింది ఎవరు అని అంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ, భారత రాజ్యాంగ సభ. ఈ భారత రాజ్యాంగ సభలో ఏ అంశాలు ఉన్నవి? భారత రాజ్యాంగం తయారీ. భారత రాజ్యాంగానికి ఎంత సమయం పట్టింది? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. అలాగే ప్రపంచంలో ఏమైనా రాజ్యాంగాలు ఉన్నవంటే ప్రపంచంలో రాజ్యాంగాలు అనేవి ఉన్నవి. అవి 2 రకాలుగా ఉంటవి, లిఖిత రాజ్యాంగం, అలిఖిత రాజ్యాంగం. లిఖిత రాజ్యాంగంలో అతిపెద్ద రాజ్యాంగం ఏదంటే భారత రాజ్యాంగం. అలాగే లిఖిత రాజ్యాంగంలో మొదటి లిఖిత రాజ్యాంగం ఏదంటే అమెరికా రాజ్యాంగం 1787లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆసియా ఖండంలోనే మొదటి రాజ్యాంగం ఏది అంటే జపాన్ రాజ్యాంగం. అతి పురాతనమైనటువంటి రాజరిక వ్యవస్థ కలిగినటువంటి దేశము జపాన్. కాబట్టి 1889లో వాళ్ళు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసింది ఎవరు అంటే రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకునేది ఒక సభ అయినా కావచ్చు లేదా పార్లమెంటు. అయితే జపాన్ పార్లమెంట్ అయినటువంటి డైట్ అనేది రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది మరియు ఆసియా ఖండంలోని మొదటి లిఖిత రాజ్యాంగం ఏది అని అంటే జపాన్ అని. మరి సుదీర్ఘ రాజ్యాంగం ఏది అని అంటే మన భారత రాజ్యాంగమే. ఎందుకోసం అంటే ఆస్ట్రేలియా అనేది రాజ్యాంగ రచనకు 9 సంవత్సరాలు పట్టిందండి. కానీ మన రాజ్యాంగం 1946 డిసెంబర్ 9న మొదలుకొని 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చింది. దాదాపుగా అక్కడ సమావేశమైనటువంటి రోజులుగా తీసుకున్నట్టయితే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లోనే పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్టయితే రాజ్యాంగ సభ మొత్తము ఎన్ని సమావేశాలు జరిపింది అని అంటే 12 సమావేశాలు జరిపిందండి. 12 సమావేశాలు జరిపింది. మరి ఆమోదించేంత వరకు ఎన్ని సమావేశాలు జరిపింది అంటే 11 సమావేశాలు జరిపింది. ఇది గమనించాలి అభ్యర్థులు. ఆమోదం ఎప్పుడు పొంది? 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదం పొందింది. మరి ఇక్కడ అమల్లోకి వచ్చేంత వరకు అంటే చివరి సమావేశం 1950 జనవరి 24వ తేదీన జరిగింది. ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి? ఆ సమావేశంలో అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ని తొలి రాష్ట్రపతిగా, మరి జాతీయ గీతం జనగణమన, జాతీయ గేయం వందే మాతరం వీటిని అమలు పరుస్తూ 1950 జనవరి 26వ తేదీన అమలులోకి తీసుకురావడం జరిగింది. మరి 6 నెలలు ఎందుకు గ్యాప్ ఇచ్చినారు అనేది మన పాఠ్యాంశంలో అంటే 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించినప్పటికీ అప్పుడే అమల్లోకి తీసుకురావచ్చు కదా. మరి 1950 జనవరి 26వ తేదీన ఎందుకు అమల్లోకి తీసుకువచ్చినారు అని తెలుసుకోవాలి అంటే మన పాఠ్యాంశంలో వివరంగా నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే చూడండి, ఇక్కడ సమావేశాలు అన్న సమావేశాలు అంటున్నాం. కానీ మరి చర్చల విషయానికి వస్తే చర్చలు అంటే చూడండి, మొత్తము రాజ్యాంగ పరిషత్ జరిపినటువంటి చర్చలు 166 రోజులు అండి. 166 రోజులు. మరియు రాజ్యాంగం రచించింది రాజ్యాంగ పరిషత్. ఆ రాజ్యాంగ పరిషత్ 22 కమిటీలను ఏర్పాటు చేసుకొని ఆ 22 కమిటీల్లో ముసాయిదా కమిటీ అనేది ఒకటి ఉంది. అతి ముఖ్యమైన కమిటీ ముసాయిదా కమిటీ. ఆ డ్రాఫ్టింగ్ కమిటీ కూడా అని పిలవడం జరుగుతుంది. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మిగతా సభ్యులు 6 ఉంటారు. ఈ క్రింది వాళ్ళు ఈ క్రింది వాళ్ళలో ముసాయిదా కమిటీలో న్యాయశాస్త్ర విద్యను అభ్యసించని వ్యక్తి ఎవరని చెప్పేసి కూడా అడగడం జరిగింది. టిటి కృష్ణమాచారి అండి. బిటి కృష్ణమాచారి కాదు. బిటి కృష్ణమాచారి అనే వారు మనకు ఇక్కడ వస్తారండి. ఏది 73-74 రాజ్యాంగ సభలో చెప్పినప్పుడు బిటి కృష్ణమాచారి ఏది సిడిపి ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి బరోడా సంస్థానానికి దీవానిగా పనిచేసినటువంటి బిటి కృష్ణమాచారి అక్కడ వస్తాడు. ఇక్కడ టిటి కృష్ణమాచారి న్యాయశాస్త్ర విద్యను అభ్యసించలేదండి. ఓకేనా, అది కూడా గమనించాలి. ఎలా అయినా అడగవచ్చు ఎగ్జామ్. కాబట్టి ఆ రాజ్యాంగ సభ మొత్తము జరిపినటువంటి చర్చలు, తయారయ్యేంత వరకు జరిపినటువంటి చర్చలు 166 రోజులు. అంటే
ముసాయిదా రాజ్యాంగం కోసం ఇందులో మనం 22 కమిటీలు అన్నాం కదా, అందులో ఒక కమిటీ ఏదైతే ఉందో ముసాయిదా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ అంటున్నాం. ఆ డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే ఉందో ఆ డ్రాఫ్టింగ్ కమిటీ కోసం జరిపినటువంటి చర్చలు ఏంటంటే 144 రోజులు అండి. 144 రోజులు. సమావేశాల విషయానికి వస్తే మొత్తము 12 సమావేశాలు, అందులో ఆమోదం పొందేంత వరకు అయితే 11 సమావేశాలు. మరి చర్చల విషయానికి వస్తే మొత్తము 166 రోజులు. మరి ఇక్కడ 144 అనేది ముసాయిదా కమిటీ కోసం మొత్తం జరిపినటువంటి చర్చల్లో ముసాయిదా కమిటీ కోసమే జరిపినటువంటి చర్చలు 144 రోజులు అని గమనించాలి అభ్యర్థులు. అలాగే ఇక్కడ పోయినసారి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. 22 కమిటీలు ఉన్నాయి. 22 కమిటీల్లో ఒక క్వశ్చన్ ఏంటంటే కేంద్ర అధికారాల కమిటీకి అధ్యక్షులుగా ఎవరు ఉన్నారు? కేంద్ర అధికారాల కమిటీకి అధ్యక్షులు ఎవరు? దాని ఇంగ్లీష్లో యూనియన్ పవర్స్ కమిటీకి చైర్మన్ ఎవరు? యూనియన్ పవర్స్ కమిటీకి చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ సలహా సంఘానికి అధ్యక్షులు, మరియు సలహా సంఘానికి ఉపాధ్యక్షులు జేబీ కృపలాని. ఇలా మొత్తం మనము విధాన నిర్ణయ కమిటీలు, విషయ నిర్ణయ కమిటీలు, విధాన నిర్ణయ కమిటీలు 10, విషయ నిర్ణయ కమిటీలు 12 వాటి గురించి క్లుప్తంగా నేర్చుకోవడం జరుగుతుంది. రాజ్యాంగం తయారీ కోసము మొదట పంపినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం పంపినటువంటి కమిషన్ ఏది అని అంటే ఇది కూడా అడిగినటువంటి గత ప్రీవియస్ క్వశ్చన్ క్యాబినెట్ మిషన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ అది చాలా ముమ్మాటికి తప్పు. క్రిప్స్ రాయబారం అనేది రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు కోసము పంపడం జరిగింది 1942లోనే. చాలా మంది క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని చెప్పి చెప్పినారు. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏమని చెప్పిందంటే 1946లోనే రావడం జరిగింది. క్లైమేట్ అట్లీ పంపడం జరుగుతుంది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ 3 వ్యక్తులు రాయబారంతో మంత్రిత్వ రాయబారం అని కూడా పిలవడం జరుగుతుంది. ఆ క్యాబినెట్ మిషన్ ప్లాన్ సూచన మేరకు రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే ఎన్నికలు నిర్వహించుకోండి, అది ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు, ఎన్నికలు నిర్వహించుకొని ఎన్నికలు జరుపుతూ అక్కడ రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పాటు చేసుకొని ఒక సభను ఏర్పాటు చేసుకొని రాజ్యాంగం తయారు చేసుకోమని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవి మనం టోటల్ డెప్త్గా టాపిక్లో నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ముఖ్య లక్షణాల కిందికి వస్తే ముఖ్య లక్షణాలు ఏమిటంటే సార్వజనీన వయోజన ఓటు హక్కు, మరియు ఏకకేంద్ర సమైక్య లక్షణాలు, మరియు పార్లమెంట్ తరహా విధానము, ద్విసభ విధానము, ఇవన్నీ ముఖ్య లక్షణాల కిందికి రావడం జరుగుతుంది. ఓకేనా. మరి రాజ్యాంగ సవరణ అనేది కూడా బేసిక్ అనే అంశాలు కూడా చాలా ఇంపార్టెంటే. అయితే ఈ పాఠ్యాంశం చెప్పేటప్పుడు నేను అప్పుడప్పుడు ఏం చేస్తానంటే బేసిక్ అంశాలు కూడా చెప్పడం జరుగుతుంది. బేసిక్ అంశాలు ఎందుకు అని అంటే మనకు ఇక్కడ నేర్చుకునేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసలు ఈ సబ్జెక్ట్ పైన అవగాహన అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన లేని వాళ్ళు కూడా బేసిక్ అనే అంశాలు నేర్చుకున్నట్టయితే వాళ్ళు సబ్జెక్ట్ను క్షుణ్ణంగా నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి దిగువ స్థాయిలో ఉన్నటువంటి అభ్యర్థులు మరియు ప్రిపేర్ అయి ఆల్రెడీ 1, 2, 3 మార్కులతో విఫలం చెందినటువంటి అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతము ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులను కూడా దృష్టిలో ఉంచుకొని పాఠ్యాంశాలను ఇక్కడ బోధించడం జరుగుతుందండి. ఓకేనా. నెక్స్ట్ ముఖ్య లక్షణాలలో సార్వజనీన వయోజన ఓటు హక్కు అంటున్నా. దీనిపైన కూడా క్వశ్చన్ ఎలా అడిగినాడంటే సార్వజనీన వయోజన ఓటు హక్కు అనేది 61వ రాజ్యాంగ సవరణ చేసి 1988లో చేయడం జరిగింది రాజీవ్ గాంధీ ప్రభుత్వ హయాంలో. మరి సార్వజనీన వయోజన ఓటు హక్కు అనేది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మనకు ఈ సార్వజనీన వయోజన ఓటు హక్కు అనేది 21 సంవత్సరాలు ఉండేనండి. అది ప్రస్తుతం 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది 61వ రాజ్యాంగ సవరణ ద్వారా. మరి 1952 మే 11వ తేదీన పార్లమెంట్కి ఎన్నికలు జరిగినప్పుడు సార్వజనీన వయోజన ఓటు హక్కు 21 సంవత్సరాలు, దాన్ని 1988లో 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. ఇది తెలిసినటువంటి అభ్యర్థులు అక్కడ పొరపాటు ఏం చేయడం జరిగిందంటే ఎప్పుడైతే రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిందో అప్పుడే ఎన్నికలు నిర్వహించినారనుకున్నారు. కానీ 1984 నుంచి 89 వరకు రాజీవ్ గాంధీ యొక్క పరిపాలన ఉన్నది.
అయితే 89లో ఎన్నికలు జరుగుతాయండి. 89లో ఎన్నికలు జరుగుతాయి. అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి సార్వజనీన వయోజన ఓటు హక్కు కలిగిన వారు ఏ ఎన్నికల్లో పాల్గొన్నారంటే 1989 ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది అని గమనించాలి. ఓకేనా? సో నెక్స్ట్ అంశానికి వస్తే భారతదేశములో ఉన్నటువంటి ముఖ్య లక్షణాల విషయానికి వస్తే ఫెడరేషన్ సిస్టమ్ మరియు యూనియన్ సిస్టమ్ అనేది ఇక్కడ మనకు ఆల్రెడీ వస్తుంది. ఓకేనా? ఏకకేంద్ర సమైక్య లక్షణాలు అనేది పెద్ద టాపిక్ అనేది ప్రస్తుతం ఫోకస్ అవుతున్నటువంటి టాపిక్. దాని గురించి ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పార్లమెంట్ తరహా ప్రభుత్వ విధానం. ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయండి. చాలా దేశాలు ఉన్నప్పటికీ కూడా చాలా దేశాలు అంటే 238 దేశాలు ఉన్నవి. 202 దేశాలు ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరిస్తున్నటువంటి దేశాలు. సార్ మరి ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సభ్య దేశాలు ఎన్ని? 193. మరి ఈ దేశాలు చేరలేదంటే ఐచ్ఛికం, వాళ్ళ యొక్క ఇష్టానుసారం చేరవచ్చును, చేరకపోవచ్చును. అయితే 238 దేశాలకు గాను 202 దేశాలు ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరిస్తున్నవి. అందులో ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరిస్తున్నటువంటి దేశంలో అతిపెద్ద దేశం ఏదంటే భారతదేశం అనేది గమనించాలి. 193 దేశాలు అనేవి ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందినటువంటి దేశాలు. ఓకేనా? నెక్స్ట్ అలా మనం నేర్చుకోవడం జరుగుతుంది. అక్కడ పార్లమెంట్ తరహా ప్రభుత్వ విధానం అనేది ప్రస్తుతము ప్రపంచంలో 80 దేశాలు పార్లమెంట్ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తున్నాయి. మరి బ్రిటన్ పార్లమెంట్ తరహా ప్రభుత్వ విధానానికి భారత పార్లమెంట్ విధానానికి తేడా ఉందంటే అక్కడ ఉన్నటువంటి రాజు లేదా రాణి అనే వాళ్ళు ఒక వంశం నుండి రావడం జరుగుతుంది. మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతి ఎన్నిక ఏదైతే ఉందో ఆ ఎన్నిక పరోక్షంగా జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి తేడా అంటే మనము ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతి ఎవరితో పోల్చవచ్చు అంటే అమెరికా అధ్యక్షునితో పోల్చవచ్చును. కానీ బ్రిటిష్ వ్యవస్థ నుంచి తీసుకున్నప్పటికీ కూడా బ్రిటిష్ వారి యొక్క పరిపాలన ఎలా ఉందో అలాంటి కాన్సెప్ట్ అనేది మనం ఇక్కడ తీసుకోలేదు. వాటి గురించి మనము చాలా వివరంగా నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే ద్విసభ విధానం అంటాం. ద్విసభ పార్లమెంట్లో 2 సభలు ఉంటాయి, ఎగువ సభ మరియు దిగువ సభ. దిగువ సభను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఎగువ సభను పరోక్షంగా ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం జరుగుతుంది. మరి దిగువ సభ ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధుల సభ ఉంటే సరిపోతుంది కదా, ఎగువ సభ అవసరమా అంటే దిగువ సభ సందర్భానుసారంగా ఏవైనా అంశాలపైన శాసనాలు చేసినప్పుడు సమయం సందర్భాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఆలోచన చేయకుండానే ఆమోదించడం జరుగుతుంది. అదే సభ ఆమోదించిన బిల్లును చట్టంగా రూపకల్పన చేసుకోవడానికి అవకాశం లేకుండా మన భారత రాజ్యాంగ నిర్మాతలు 2వ సభ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఎగువ సభ అయినటువంటి రాజ్యసభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బ్రిటిష్ ప్రభుత్వ కాలం నుంచి కొనసాగుతున్నటువంటి విధానంలో ఏ విధానం ఉందైతే ఎగువ సభ వద్ద అని చెప్పేసి రాజ్యాంగ పరిస్థితులు కొంతమంది ఎగువ సభను విమర్శించినారు. అవసరమా? ఒక సభ ఉంటే సరిపోతుంది కదా, ఎన్నికల వ్యయం అంటే వారి కోసం ఖర్చు అవసరమా అంటే అవసరమే. ఎందుకోసం అంటే సత్వర నిర్ణయాలు తీసుకున్నటువంటి వాటిల్లో లోపాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ లోపాలు సవరించడం కోసము ఎగువ సభ అనేది విచారణ అంటే ఎగువ సభ అనేది మేధావుల సభ. ఆ మేధావుల సభ అనేది నిర్ణయాలను తీసుకొని అంటే సత్వర నిర్ణయాలు తీసుకున్నటువంటి దిగువ సభను విచారణ చేపట్టి ఇవి కరెక్ట్గా ఉన్నవా లేవా అని గమనించిన తర్వాత రాష్ట్రపతికి పంపించడం, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం, ఇలాంటివి అన్నీ మనము నేర్చుకోవడం జరుగుతుంది. మరి కేంద్రంలోనే దిగువ సభ ఉందా, మరి రాష్ట్రంలో కూడా దిగువ సభ ఉందంటే కొన్ని రాష్ట్రాల్లో దిగువ సభ కూడా ఉన్నదండి. పోయినసారి అంటే 2017లో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఎన్ని రాష్ట్రాల్లో ద్విసభ విధానాన్ని అమల్లో ఉన్నవి అంటే 7 రాష్ట్రాల్లో ద్విసభ విధానం అమల్లో ఉంది. ప్రస్తుతము 7 రాష్ట్రాల్లో లేదండి. ఓకేనా? జమ్మూ కాశ్మీర్లో లేదు. ఓకేనా? వాటిని పాఠ్యాంశాలు మనం క్షుణ్ణంగా నేర్చుకోవడం జరుగుతుంది. అలాంటి ముఖ్య లక్షణాలు చాలా ఉన్నవి, మనము నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పీఠిక అనేది దీని ఇంగ్లీష్లో ప్రియంబుల్. దీనికి ముందు మాట, విషయ సూచిక మరియు అవతారిక, భూమిక ఇలా వివిధ పేర్లతో పిలవడం జరుగుతుంది. రాజ్యాంగంలో పీఠిక అనేది దానికి సంబంధించి రాజ్యాంగంలో పీఠికకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు భాగాలు లేవండి. పీఠిక అనేది 1900 పీఠిక అనేది ఏం తెలియజేస్తుందంటే రాజ్యాంగం యొక్క ఈ పీఠిక.
ఈ పీఠిక ప్రియంబుల్ ఏదైతుందో ఈ పీఠిక రాజ్యాంగం యొక్క మౌలిక అంశాల గురించి తెలియజేస్తుంది. మౌలిక అంశాలు అంటే సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. వాస్తవానికి అక్కడ ఆ పదాలు ఉన్నవా అంటే రాజ్యాంగంలోకి వచ్చినప్పుడు సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర అనే పదాలు మాత్రమే ఉన్నవి. మరియు 1976-42 రాజ్యాంగ సభను చేసి సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలు చేర్చడం జరిగింది. మరియు ఇక్కడ గత ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే పీఠికను రూపొందించిన వ్యక్తి ఎవరు? చాలా మటుకు జవహర్లాల్ నెహ్రూ అని చెప్పడం జరుగుతుంది. కానీ చాలా ముమ్మాటికి తప్పు అండి. ఎందుకోసం అంటే అక్కడ పీఠికను రూపొందించింది జవహర్లాల్ నెహ్రూ కాదు. 1946 డిసెంబర్ 13వ తేదీన లక్ష్యాలు, ఆశయాలు అంటే ఆబ్జెక్టివ్ రిజర్వేషన్ అనేటటువంటి ఉద్దేశాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టడం జరిగింది. అది 1947 జనవరి 22వ తేదీన అమల్లోకి రావడం జరిగింది. లక్ష్యాలు, ఆశయాల, ఉద్దేశాల తీర్మానం అంటే రాజ్యాంగం ఎలా ఉండాలో చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. మరి ఇక్కడ 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగం అమలులో అంటే ఆమోదించిన రోజులో ఉన్నటువంటి అంశాలు మరియు ఉద్దేశాల తీర్మానంలో ఉన్నటువంటి అంశాలను జోడించి పీఠికను ఆమోదించడం జరిగింది. కాబట్టి పీఠికను రూపొందించినటువంటి వ్యక్తి ఎవరు అంటే రామ్ మనోహర్ సిన్హా. ఇలాంటి మన పాఠ్యాంశంలో నేర్చుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ సర్వసత్తాక, ప్రజాస్వామ్యం, గణతంత్ర. మరి ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు పరిపాలించబడే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని చెప్పేసి అబ్రహం లింకన్ చెప్పడం జరిగింది. అలాంటి ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉంది, పరోక్ష ప్రజాస్వామ్యం ఉంది. పరోక్ష ప్రజాస్వామ్యంలో 2 రకాలు: పార్లమెంట్ తరహా ప్రభుత్వ విధానం, అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానం. మనం పార్లమెంట్ తరహా ప్రభుత్వ విధానాన్ని ఎంచుకున్నాం. అమెరికా వాళ్ళ అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానాన్ని ఎంచుకోవడం జరిగింది. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి డైరెక్ట్ ప్రజాస్వామ్యం, డైరెక్ట్ డెమోక్రసీ అనేటటువంటి ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ విధానాన్ని ఎంచుకున్నది స్విట్జర్లాండ్. ఇలాంటి అంశాలను మనం టాపిక్లో క్లుప్తంగా నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే సామ్యవాద నియమాలు విషయానికి వస్తే, సామ్యవాద నియమాలు ఎక్కడ కనబడతాయంటే భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు అనే టాపిక్లో కనబడతాయండి. ఆదేశిక సూత్రాలు అనే టాపిక్లో ఇవి సామ్యవాద నియమాలు అనేవి కనబడతాయి. నెక్స్ట్ భారత భూభాగం. భారత భూభాగం అనేది మొదటి భాగంలో 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి ప్రకరణల గురించి భారత భూభాగంలో నేర్చుకుంటాం. 1వ ప్రకరణ భారత భూభాగము. భారత భూభాగం గురించి 1వ భాగము భారత భూభాగం గురించి తెలియజేస్తుంది. 1వ భాగం అంటున్నాం. 1వ భాగంలో ఎన్ని ప్రకరణలు ఉన్నాయి? 1 నుంచి 4. మరి 1వ ప్రకరణ ఏం తెలియజేస్తుందంటే ఇండియా. ఇండియా అనగా భారత్. మరి ఒకవేళ ఎగ్జామినర్ ఇండియా, భారత్, రాష్ట్రాల యూనియన్, రాష్ట్రాల సమూహం అని ఇచ్చినాడు, 1వ ప్రకరణ ఏం తెలియజేస్తుంది? అందులో ఏది కూడా రైట్ కాదండి. ఇండియా రైట్ కాదు, భారత్ రైట్ కాదు, రాష్ట్రాల సమూహం కాదు, రాష్ట్రాల సమైక్య కూడా తప్పే. ఎందుకోసం అంటే 1వ ప్రకరణలో ఇండియా అనగా భారత్ అని ఉంటే అది రైట్ అండి. అది అభ్యర్థులు గమనించాలి. 1వ ప్రకరణ. 2వ ప్రకరణ విషయానికి వస్తే కొత్త రాష్ట్రాల, కొత్త ప్రాంతాల అంటే ఆర్జించిన ప్రాంతాలు మరియు జలాల అంటే ఆర్జించిన ప్రాంతాలతో పాటు నదీ జలాల ప్రవాహము వీటన్నిటిని ఆవరించి విలీనం చేసినటువంటి ఏవైనా ప్రాంతాలు ఉన్నవా వాటి గురించి 2వ ప్రకరణలో పేర్కొనడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ 3వ ప్రకరణ విషయానికి వస్తే చాలా చాలా ఇంపార్టెంట్. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చినప్పుడు 29 రాష్ట్రాలు అని అంటే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి. పార్ట్ ఏ కింద 9 రాష్ట్రాలు, పార్ట్ బి కింద 9 రాష్ట్రాలు, పార్ట్ డి కింద 10 రాష్ట్రాలు, పార్ట్ సి కింద 10 రాష్ట్రాలు, పార్ట్ డి కింద ఒక రాష్ట్రం అనేది ఉన్నదండి. పార్ట్ ఏ కింద బ్రిటిష్ వారి పరిపాలన పొందినటువంటి రాష్ట్రాలు, పార్ట్ ఏ కింద, పార్ట్ బి కింద వచ్చేసి ఈ స్వదేశీ సంస్థానాలు అంటే పెద్ద పెద్ద స్వదేశీ సంస్థానాలు, పార్ట్ సి కింద చిన్న చిన్న స్వదేశీ సంస్థానాలు, డి కింద వచ్చేసి అండమాన్ నికోబార్. ఇలా మన భారత రాజ్యాంగంలో 7వ భాగంలో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అనేవి ఉన్నవి. మరి 9వ భాగంలో 243 ప్రకరణలో
పార్ట్ డి అండమాన్ నికోబార్ దీవులు ఉండే. ప్రస్తుత భారత రాజ్యాంగంలో 7వ భాగం తొలగించి 7వ భాగం 238 ప్రకరణ 238వ ప్రకరణ తొలగించడం జరిగింది. 7వ భాగం తొలగించినారు. మరి 9వ భాగంలో గ్రామ పంచాయతీలు 73 రాజ్యాంగ అంటే గ్రామ పంచాయతీలు 73 రాజ్యాంగ సవరణ చేసినటువంటి అంశాన్ని చేర్చడం జరిగింది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి 29 రాష్ట్రాలు అన్నాను అక్కడ. అయితే రాజ్యాంగంలోకి రాకముందే స్వాతంత్ర ఉద్యమం స్వాతంత్రం వచ్చిన తర్వాత భాషాప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్కేదార్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు అలాగే జేవిపి జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, భోగరాజు పట్టాభి సీతారామయ్య నేతృత్వంలో ఒక జేవిపి కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి. అలాగే ఇవి స్వాతంత్ర అనంతరం రాజ్యాంగం అమలులోకి వచ్చిన అనంతరం ఫజల్ అలీ కమిషన్, ఉదయనాథ్ కుంజు, కేఎం పనిక్కర్ నేతృత్వంలో భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా 1956 సంవత్సరానికి వచ్చినప్పటికీ 14 రాష్ట్రాలు 7 అంటే 6 కేంద్రపాలిత ప్రాంతాలు వాళ్ళు చెప్పినవి ఎక్కువనే ఉన్నవి. కానీ భారతదేశం తీసుకునే 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్ని అని అంటే 29 మొన్నటి వరకు. ప్రస్తుతం 28 రాష్ట్రాలు మాత్రమే ఉన్నవి. వాటి గురించి అంటే 14 తర్వాత 15వ రాష్ట్రం గుజరాత్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రాష్ట్రం నుంచి వచ్చింది, అలాగే నాగాలాండ్ ఎక్కడి నుంచి వచ్చింది, హిమాచల్ ప్రదేశ్ అనేది కేంద్రపాలిత ప్రాంతంగా ఉండే మరి రాష్ట్రంగా ఎందుకైనది, మిజోరాం మరియు ఇలాంటి అరుణాచల్ ప్రదేశ్ మరియు మేఘాలయ ఈ సిక్కిం ఈ రాష్ట్రాల ఏర్పాటు గురించి తెలుసుకోవడం జరుగుతుంది. సిక్కిం అనేది ఎక్కడ ఉంది అంటే సిక్కిం రాష్ట్రం 1975లోనే 35వ రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్ అంటే 10వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది సహరాష్ట్ర హోదాను ఇచ్చి. మరి దానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ 10వ షెడ్యూల్ను తొలగిస్తూ 2A ప్రకరణను కూడా తొలగిస్తూ సిక్కింకు రాష్ట్ర హోదా కల్పించినటువంటి రాజ్యాంగ సవరణ ఏది అంటే 36వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర హోదా అనేది దక్కిందండి. ఇలా ప్రతి రాష్ట్రం గురించి రాజ్యాంగ సవరణ గురించి నేర్చుకోవడం జరుగుతుంది. గోవా అనేది మొదట ఆపరేషన్ విజయ్ సైనిక చర్యలు తీసుకొని మనము రాష్ట్రంలో విలీనం అంటే భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. అప్పుడు అది కేంద్రపాలిత ప్రాంతము మరియు అది రాష్ట్రంగా ఎప్పుడు ఆవిర్భవించింది, ఏ రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రంగా ఆవిర్భవించడం జరిగింది, 25వ రాష్ట్రంగా గుర్తించడం జరుగుతుంది. ఇలా తెలంగాణ వరకు ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క విస్తీర్ణ అంటే క్రమం గురించి నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 కేంద్రపాలిత ప్రాంతాలు అలాగే ఉన్నాయి. కొత్తగా వచ్చినటువంటి 4 కేంద్రపాలిత ప్రాంతాలు ఎలా వచ్చినవి వాటి గురించి నేర్చుకుంటూ మరి జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ అనేవి కేంద్రపాలిత ప్రాంతాలుగా ఎలా మారినాయో ఆ పాఠ్యాంశంలో నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ పౌరసత్వం. భారత రాజ్యాంగంలో పౌరసత్వం అనేది 2వ భాగంలో కలదు. మరి పౌరసత్వం అనేటటువంటి 2వ భాగంలో ఉన్నటువంటి పౌరసత్వం ఏదైతుందో ఆ పౌరసత్వానికి సంబంధించినటువంటి టాపిక్ల 5 నుంచి 11 వరకు ప్రకరణలు గలవండి. అయితే గత ప్రీవియస్లో వీటిపైన 2 క్వశ్చన్లు అడిగినాడు. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఒక రకంగా అడిగినాడు, తెలంగాణ వాళ్ళకి ఒక రకంగా అడిగినాడు. ఎలా అడిగినాడంటే ఏకకేంద్ర తరహా ప్రభుత్వంలో ఏక పౌరసత్వము మరియు సమైక్య తరహా ప్రభుత్వంలో ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. ఆప్షన్ ఏ ఏకకేంద్ర తరహా ప్రభుత్వంలో ఏక ప్రభుత్వం ఉంటుంది. ఆప్షన్ బి సమైక్య తరహా ప్రభుత్వంలో ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. ఆప్షన్ సి విచ్ఛిన్నక శక్తులను అణచివేయడానికి భారతదేశం ఏక పౌరసత్వ విధానాన్ని అనుసరిస్తుంది. ఈ మూడింటిని తీసుకోండి. ఈ మూడింటిలో ఏ రైటా, ఏబీలు రైటా, ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఏబీసీలు రైటా, ఆప్షన్ డి ఏబీసీలు తప్ప అని అంటే ఏబీసీలు కూడా రైటేనండి. ఎందుకోసం భారతదేశం పౌరత్వం విషయంలో ఏక పౌరసత్వ విధానాన్ని అనుసరిస్తుంది. 2003లో పౌరసత్వ సవరణ చేసి అంటే 1955లో పౌరసత్వం అనే అంశంపైన సవరణ చేసి పార్లమెంటు ఏం చేసిందంటే 55లో చేసినటువంటి సవరణలో చేసినటువంటి అంశాలు ఏంటంటే ద్వంద్వ పౌరసత్వము. ద్వంద్వ పౌరసత్వం అంటే ప్రవాస భారతీయులు మరియు భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులకు కొన్ని షరతులతో భారతదేశము కొన్ని షరతులతో
పౌరసత్వం అనేది ఇవ్వడం జరిగింది. వాటి గురించి మనం వివరంగా నేర్చుకోవడం జరుగుతుంది. ఆ విషయానికి వస్తే ప్రవాస భారతీయ దివాస్ అనేది అంటే గాంధీజీ 1915 జనవరి 9వ తేదీన భారతదేశానికి రావడం జరుగుతుంది. జనవరి 9 అనేది ప్రవాస భారతీయ దివాస్గా జరుపుకుంటున్నారు. అయితే మొన్న 2019లో జనవరి 21 నుంచి 23 వరకు జరపడం జరిగింది. ఎందుకు అలా జరిపినారు అంటే సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతిని సందర్భంగా దాన్ని అలా వారణాసిలో జరపడం జరిగింది. ప్రస్తుతం నరేంద్ర మోడీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి సభ్యులకు కావచ్చు కానీ ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి వ్యక్తులకు కానీ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వలేదనే ఉద్దేశంతో సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి సందర్భంగా 23 అనేది నిర్ణయించడం జరిగింది. 21 నుంచి 23 వరకు ఎందుకు జరిపినారంటే మన గాంధీజీ అక్కడ దక్షిణాఫ్రికాలో నుండి బయలుదేరిన సమయము జనవరి 7 మరియు 9 కాబట్టి ఆ 2 రోజులు కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎలా అడిగినాడంటే పౌరసత్వం అనే అంశం పైన చట్టం చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 5 నుంచి 10 వరకు ఉన్నటువంటి ప్రకరణలు భారత ప్రజలకు సంబంధించిన పౌరసత్వం గురించి తెలియజేయడం జరిగింది. అంటే పార్లమెంటు చట్టం చేసేటటువంటి ప్రకరణ ఏదైతే ఉందో 11వ ప్రకరణ ద్వారా చట్టం చేస్తూ అక్కడ ఏమైనా మార్పులు చేర్పులు చేయాలి సవరణ చేయాలంటే సవరణ చేసే అధికారం పార్లమెంటుకే ఉంటుందని చెప్పేసి 11వ ప్రకరణలో చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి 2019లో పౌరసత్వ సవరణ బిల్లు అనేది ఉన్నది. సిఏబి సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ ఇప్పుడు ప్రస్తుతం సిఏఏగా మారింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్గా మారింది. పౌరసత్వ సవరణ బిల్లు ఎప్పుడు చేసిన 2019లో చేసింది. కానీ దేనిపైన చేయడం జరిగింది 1955కి సంబంధించిన సవరణ చట్టం కింద ఈ అంశాలను చేర్చడం జరుగుతుంది. 2003లో చేసినటువంటి అంశాలు కూడా దాని కిందనే చేర్చడం జరుగుతుంది. 1955 సవరణ చట్టం కిందనే చేర్చడం జరుగుతుంది. ఇవి గమనించాల్సినటువంటి అంశాలు. ఓకేనా. పరిత్యాగము, అంతమవుట మరియు అనివార్య తొలగింపు ఇలాంటివన్నీ డెప్త్గా నేర్చుకోవడం జరుగుతుంది. చెన్నమనేని రమేష్ కరెంట్ పాలిటిక్స్ సంబంధించినటువంటి అంశాలు కూడా నేర్చుకోవడం జరుగుతుంది. చెన్నమనేని రమేష్కు పౌరసత్వం అనేది ఎందుకు రద్దు చేయడం జరిగింది, మరి అతనికి అంతకుముందు అతను ఏ దేశం అంటే భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి జర్మనీకి వెళ్ళినాడు, భారతదేశానికి వచ్చినాడు. అంటే భారత సంతతికి చెందినటువంటి వ్యక్తుల సందర్భంలో అతను కొన్ని షరతులతో భారతదేశం యొక్క పౌరసత్వం పొందడం జరిగింది. పొందిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా కొనసాగించినాడు. ఎమ్మెల్యే పదవిని 5 సంవత్సరాలు కొనసాగించాడు. అతని పైన ఓడిపోయినటువంటి ఆది శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి హైకోర్టుకు అప్పీల్ చేయడం, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు మరియు సుప్రీంకోర్టు లాస్ట్ విచారణ చేపట్టి ఏమని చెప్పిందంటే చెన్నమనేని రమేష్ తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చినాడు. అంటే తప్పుడు ధృవీకరణ పత్రాలు అంటే 1 సంవత్సరం ఉండాల్సినటువంటి రోజుల్లో అంటే అతనికి కొంత సమయం ఇచ్చినారు. 1 సంవత్సరం అనేది ఇక్కడ స్థిర నివాసం అనేది ఇక్కడే ఉండలేదు, కొన్ని రోజులు జర్మనీకి కూడా వెళ్ళొచ్చినాడు అని చెప్పేసి ప్రూఫ్ అనేది విచారణ చేపట్టడం జరిగింది. కాబట్టి అక్కడ మన ఆది శ్రీనివాసు నెగ్గడం జరిగింది ఆ కేసు. కాబట్టి వీటన్నిటిని మనము పాఠ్యాంశాల్లో క్షుణ్ణంగా నేర్చుకుంటాం. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు. రాజ్యాంగంలో 3వ భాగంలో ప్రాథమిక హక్కులు అనేవి కలవు. వీటిని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగానికి ఆత్మ వంటి గుండె వంటివి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎవరు? మన జవహర్లాల్ నెహ్రూ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే. ఏది 32వ ప్రకరణ రాజ్యాంగానికి మరియు ప్రాథమిక హక్కులకు ఆత్మ వంటిది గుండె వంటిది అని చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే పీఠిక రాజ్యాంగానికి ఆత్మ వంటిది గుండె వంటిది. ఆత్మ గుండె అనే విషయానికి వస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పెట్టేస్తారు. కానీ అక్కడ పీఠిక అనేది భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది గుండె వంటిది అని చెప్పిన వ్యక్తి ఎవరు అని అంటే జస్టిస్ మహమ్మద్ ఇదాయతుల్లా, పండిట్ భార్గవ్ దాస్ అనేటటువంటి వ్యక్తులు పీఠిక అనేది భారత రాజ్యాంగానికి ఎలాంటిది? ఆత్మ గుండె వంటిది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ప్రాథమిక హక్కుల విషయానికి వస్తే 12 నుంచి 35 వరకు ప్రకరణలు నేర్చుకుంటామండి. 12, 13 చాలా ఇంపార్టెంటే, మరియు 33, 34, 35 కూడా ఇంపార్టెంటే.
33వ ప్రకరణ అనేది ప్రాధాన్యత సంతరించుకున్నప్పటికీ కూడా దానిపైన కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు అడగడం జరిగింది. సైనిక బలగాల్లో పనిచేసే వారికి ప్రాథమిక హక్కులు ఏ మేరకు వర్తిస్తాయో అని ఆ ప్రకటన తెలియజేస్తుంది. సైనిక బలగాల్లో పనిచేసే వారికి ప్రాథమిక హక్కులు ఏ మేరకు వర్తిస్తాయో అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. అలాగే 32వ నిబంధన ప్రకారం హెబియస్ కార్పస్ రిట్ ఈ గత ప్రీవియస్ గ్రూప్ 2 తీసుకుంటే 2008 తీసుకుంటే హెబియస్ కార్పస్ను తెలుగులో ఏమంటారు? బందీ ప్రతీక్ష. ఓకేనా? అలాగే మాండబస్ పరమాదేశ, ప్రొహిబిషన్, ప్రతినిషేధ, శీర్షోరి, ఉత్ప్రేరణ ఇలాంటివి మనము నేర్చుకోవడం జరుగుతుంది. మరి కోవారెంట్ విషయంలో కూడా కొద్దిగా ఉదాహరణలు కూడా ఇస్తూ ఆ పాఠ్యాంశాన్ని వివరంగా నేర్చుకుంటాం. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ టాపిక్లో రాజ్యాంగ సవరణలు అండ్ ప్రకరణలు మరియు చాలా ఇంపార్టెంట్ కేసులు అండి. కేసులు అనేసరికంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులకు న్యాయరక్షణ ఉంటుంది. న్యాయరక్షణ జరిగే సందర్భంలో న్యాయస్థానానికి కూడా వెళ్ళవచ్చును. న్యాయస్థానానికి వెళ్ళిస్తే న్యాయస్థానం ఏం చేస్తుందంటే కొన్ని విచారణ చేపట్టి కేసులు ఇవ్వడం జరుగుతుంది. మేనకా గాంధీ కేసు తీసుకోండి, జీవించే హక్కు విషయంలో చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్ ఖచ్చితంగా వస్తామండి. ఏకే గోపాలన్ కేసు, మేనకా గాంధీ కేసు, అంటే వీళ్ళు మేనకా గాంధీ తర్వాత ఈ కేఆర్ సింగ్, బచన్ సింగ్, రతీనాను, జ్ఞాన్ కౌర్ ఈ కేసులన్నీ అందులో చెప్పడం జరుగుతుందండి. ఓకేనా? జ్ఞాన్ కౌర్ విషయం అలాంటి కేసులన్నీ కౌశల్య వర్సెస్ వాళ్ళ ఉత్తరప్రదేశ్ ఆ కేసులన్నీ అక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఆ 21వ ప్రకరణల కింద ఉన్నటువంటి కేసులే చెప్తారా? మరి ఇక్కడ ఉన్నటువంటి 14వ ప్రకరణలో ఉన్నటువంటి కేసులు చెప్పారా అంటే రమేష్ కాపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇలాంటి కేసులు కూడా చెప్పడం జరుగుతుందండి. ఓకేనా? ప్రతి ఏదైనా ప్రకరణం ఉంటే దానికి సంబంధించిన కేసులు ఏమైనా ఉంటే ఆ కేసులన్నీ అందులో ఎక్కువ శాతం ప్రాథమిక హక్కుల్లోనే ఎక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు, వీటిని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే 4వ భాగంలో గలవు. వీటిని ఐర్లాండ్ దేశం నుంచి గ్రహించడం జరిగింది. 36 నుంచి 51 వరకు ఉన్నటువంటి ప్రకరణలు. వీటిపైన గత ప్రీవియస్లో ఎలా అడిగినాడు, ప్రస్తుతం ఎలా అడగబోతున్నాడు ట్రెండ్కి తగ్గట్టుగా అంటే ఇన్ఫర్మేషన్ నేను ఇస్తా, కాన్సెప్ట్ కూడా అర్థం చేసేటట్టు చెప్తా. దాన్ని మీరు అనలైసిస్ చేసుకొని 1-2 సార్లు అనలైజ్ చేసుకున్నట్టయితే ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రకరణలు 36 నుంచి 51 వరకు ఉన్నటువంటి ప్రకరణలు, అందులో ఏవైనా ఒక 4 ప్రకరణలు ఇచ్చి వాటికి సంబంధించిన అంశాలు పక్కన ఇచ్చేసి జతపరచమంటాడు. మ్యాచింగ్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి అంటాడు. 40వ ప్రకరణ ఏం తెలియజేస్తుంది, 41వ ప్రకరణ ఏం తెలియజేస్తుంది, 42వ ప్రకరణ ఏం తెలియజేస్తుంది, 43వ ప్రకరణ ఏం తెలియజేస్తుంది, 40వ ప్రకరణ గ్రామ పంచాయతీల ఏర్పాటు, 41వ ప్రకరణ పని హక్కు కల్పించాలి. ఏ సందర్భంలో నిరుద్యోగ వృత్తిని కల్పించాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. 42వ ప్రకరణ సరైన వాతావరణం కల్పించాలి కార్మికులకు, మళ్ళా అక్కడ ప్రస్తుతి సౌకర్యాలను కూడా కల్పించాలని చెప్పేసి ఉన్నదండి, అది కూడా గమనించాలి. 43వ ప్రకరణ గౌరవప్రదమైనటువంటి జీవితానికి సరైన వేతనం అనేది అందించాలి. ఇలాంటి 43లో 43A 43B అని కూడా ఉన్నవి. అవి ఎలాంటి రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినవి అనేవి కూడా చూసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకవేళ అడిగితే డెప్త్గా అడిగితే కార్యనిర్వహణ శాఖ నుండి న్యాయ నిర్వహణ శాఖను వేరు చేయడం అనేది ఒక ఆదేశిక సూత్రమా, లేకపోతే ఒక ప్రాథమిక విద్య, ప్రాథమిక హక్క, లేకపోతే ఇవన్నిటికి సంబంధించిందా అని అంటే కార్యనిర్వహణ శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయడం అనేది ఒక ఆదేశిక సూత్రం అండి. ఎలా చెప్తున్నా అంటే 50వ ప్రకరణ కార్యనిర్వహణ శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయాలి అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు అనేవి శ్రేయోరాజ్య స్థాపన కోసము కృషి చేస్తవి. ప్రాథమిక హక్కులు అనేవి వ్యక్తి శ్రేయస్సు కోసం కృషి చేస్తవి. ఒకనొక సందర్భంలో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఆదేశిక సూత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నా, ప్రాథమిక హక్కులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నా అంటే ప్రాథమిక హక్కులతో పాటు ఆదేశిక సూత్రాలకు కూడా రెండింటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకోసం అంటే అవి రెండు కూడా విస్మరించదగినవి కాదు. అది ప్రాథమిక హక్కులు వ్యక్తి శ్రేయస్సు కోసం కృషి చేస్తే ఆదేశిక సూత్రాలు సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయడం జరుగుతుంది. ఆదేశిక సూత్రాలు సమాజ శ్రేయస్సు అనేది ఇండైరెక్ట్ గా వ్యక్తి శ్రేయస్సు పైన ప్రభావం చూపుతుంది కాబట్టి రెండింటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాథమిక విధుల విషయానికి వస్తే ప్రాథమిక విధులు రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు లేవండి. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు లేవు.
ప్రాథమిక విధులు రాజ్యాంగంలో లేనప్పటికీ కూడా ప్రాథమిక విధుల గురించి మనకు ముందుగానే చెప్పడం జరిగింది. ఎవరు అంటే శ్రీమన్నారాయణ అగర్వాల్ అనేటటువంటి వ్యక్తి ముందుగానే చెప్పినాడు. ఇండియన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇండియన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ది నేషన్ అనేటటువంటి గ్రంథంలో శ్రీమన్నారాయణ అగర్వాల్ ప్రాథమిక విధుల గురించి చెప్పడం జరిగింది. కానీ రాజ్యాంగ పరిషత్ ప్రతి భారతీయుడికి నైతిక విలువలు తెలుసు కాబట్టి, బాధ్యతలు తెలుసు కాబట్టి ప్రాథమిక విధులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రాథమిక విధులు అనేవి లేవు. అయితే 1976-42 రాజ్యాంగ సవరణ ద్వారా స్వర్ణసింగ్ కమిటీ సూచన మేరకు 8 ప్రాథమిక విధులు చేర్చడం జరిగింది. ఇది కూడా అడిగినాడండి. మనం స్వర్ణసింగ్ కమిటీ సూచన మేరకు చేసినటువంటి ప్రాథమిక విధులు ఏంటంటే 10 అని చెప్పడం జరుగుతుంది. 10 అని చెప్పడం జరుగుతుంది. కానీ 8 చూపించడం జరిగింది. 2 ప్రభుత్వం జోడించి మొత్తం ప్రాథమిక విధులు 10. వీటిపైన గ్రూప్ 2లో ఆన్ప్లస్ వరకు 3 క్వశ్చన్స్ అడిగినాడు. ప్రాథమిక విధులు ఏ ప్రకరణలో ఉన్నవి? 51 ప్రకరణలో ప్రాథమిక విధులను ఏ కమిటీ సూచన మేరకు చేసినాము? స్వర్ణసింగ్ కమిటీ సూచన మేరకు. ప్రాథమిక విధులు ఏ దేశం నుంచి గ్రహించినాము? రష్యా ఇచ్చి పక్కన యుఎస్ఎస్ఆర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకున్నామండి. మనకు రష్యా అనేది 1991లో ఏర్పాటు అవుతుంది. అంటే అందులో ఉన్నటువంటి యుఎస్ఎస్ఆర్లో కొన్ని ప్రాంతాలు విడిపోయి దాని తర్వాత 1991లో రష్యా మిగిలిన ఉన్నటువంటి ప్రాంతాన్ని రష్యా అని చెప్పడం జరుగుతుంది. రష్యా నుండి తీసుకున్నామని కాదు, యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకున్నాం. 1976లో యుఎస్ఎస్ఆర్ అంటారు కాబట్టి యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పార్లమెంటు పరిభాష పదజాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అనేది పెద్ద భాగం అండి మన భారత రాజ్యాంగంలో. ఓకేనా? కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రి మండలి అనేవారు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రి మండలి మరియు శాసనసభ అంటే విధానసభ, విధాన పరిషత్ అనేవి ఉంటవి. వీటి గురించి మనం క్షుణ్ణంగా 5వ భాగం 6వ భాగంలో నేర్చుకోవడం జరుగుతుంది. మరియు అక్కడ చూడండి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు గురించి నేర్చుకోవాలంటే ఇక్కడ భారత న్యాయ వ్యవస్థ ఉంది, దీంట్లో నేర్చుకుంటామండి. ఇక్కడ న్యాయ వ్యవస్థ నిర్మాణం గురించి 124 నుంచి 147 వరకు ఉన్నటువంటి ప్రకరణలు సుప్రీంకోర్టు గురించి, 214 నుంచి 231 వరకు హైకోర్టు గురించి ప్రకరణలు తెలియజేస్తున్నాయి. జిల్లాలో ఉన్నటువంటి కోర్టుల గురించి కూడా నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాం. మరియు పార్లమెంట్ పరిభాషిక పదజాలాలు. పార్లమెంట్ పరిభాషిక పదజాలాలు ఖచ్చితంగా ఒకటి ఖచ్చితంగా కొంచెం ఎక్కడ ఏ ఎగ్జామ్లో వెళ్ళినా కూడా పార్లమెంట్ పరిభాషిక పదజాలలో అడగడం జరుగుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2లో అయితే ఖచ్చితంగా అడుగుతాడండి. రిసెస్ అనగానేమి? రిసెస్ అంటే విరామ సమయము. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎలా అడిగినాడంటే ఒక సెషన్కు ఇంకొక సెషన్కు అంటే జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అంటే వర్షాకాల సమావేశం, శీతాకాల సమావేశం, బడ్జెట్ సమావేశం. ఈ మధ్యలో ఉన్న కాలాన్ని ఏమంటారంటే విరామ సమయం అంటారు తెలుగులో. దాన్నే రిసెస్ అంటారు. అంటే సమావేశము ఇంకొక సమావేశానికి మధ్యలో వాయిదా వేసే అధికారం సభాపతులకు ఉంటుందండి. మరి సమావేశం మొదలు మరియు చివరన దీర్ఘకాలిక వాయిదా వేసేదాన్ని ప్రోరాగ్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే లెమ్డక్ సెషన్ అనగానేమి, ప్లెబిసైట్ అనగానేమి, మరి రెఫరెండం అనగానేమి, వీటన్నిటి గురించి ఈ పార్లమెంట్ పరిభాషిక పదజాలాల్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఏకకేంద్ర సమైక్య లక్షణాలు. భారతదేశం ఏకకేంద్ర తరహా ప్రభుత్వమా మరియు సమైక్య తరహా ప్రభుత్వం అంటే ఏకకేంద్ర సమైక్య లక్షణాలు కలిగినటువంటి ప్రభుత్వము. భారతదేశము అర్ధ సమైక్యగా కేసీ వేలు, భారతదేశం సహకార సమైక్యగా గ్రామీణ ఆస్ట్రే చెప్పడం జరిగింది. మరియు భారతదేశము అంటే సాధారణ పరిస్థితుల్లో సమైక్య లక్షణము, అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్ర లక్షణం కలిగి ఉంటుందని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొనడం జరిగింది. అలాంటి కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి 245 నుంచి 300 వరకు ఉన్నటువంటి ప్రకరణల గురించి మనం క్షుణ్ణంగా 11వ భాగం 12వ భాగం ప్రకరణలన్నింటినీ క్షుణ్ణంగానే చాలా ఫోకస్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ట్రెండ్కి తగ్గట్టుగా ఈ టాపిక్ పైన ఎక్కువగా ఒక 6-7 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. జిఎస్టికి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఇందులోనే ఉంటుందండి. ఓకేనా? కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి జిఎస్టి కూడా అక్కడే వస్తుంది మనకి. అలా ఏకకేంద్ర సమైక్య లక్షణాలు అంటున్నాం. ఏకకేంద్ర సమైక్య లక్షణాలు ఫెడరేషన్ సిస్టమా మరి యూనిటరీ సిస్టమా అంటే యూనిటరీ సిస్టమ్
మరియు ఫెడరేషన్ సిస్టమ్ అనేది భారతదేశం అమల్లో ఉన్నది. మరియు కేంద్ర రాష్ట్ర సంబంధాలు కేంద్రానికి రాష్ట్రానికి పరిపాలన పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, మరియు శాసనపరంగా పరిపాలన పరంగా మరియు శాసనపరంగా ఆర్థిక పరంగా సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాల విషయంలో కొన్ని కమిటీలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వాలు. పాల్వా సంస్కరణ కమిటీ, రాజమున్నార్ కమిటీ అండ్ సర్కారియా కమిటీ, మదన్ మోహన్ పూంచి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీల గురించి ఇక్కడ వివరంగా నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ భారత న్యాయ వ్యవస్థ నిర్మాణం, న్యాయ వ్యవస్థ యొక్క క్రియాశీలత కదా. అంటే భారత న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణం అనేది ఏ దేశం నుంచి గ్రహించామంటే బ్రిటన్ నుంచి. భారతదేశం యొక్క ఏకీకృత న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ అనేది అమెరికా నుంచి గ్రహించడం జరిగింది. ఇక్కడ గమనించాల్సింది ఏకీకృత న్యాయ వ్యవస్థ, సమీకృత న్యాయ వ్యవస్థ అనేది బ్రిటన్ నుంచి, స్వయం ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ అనే విషయం అనేది ఎక్కడి నుంచి గ్రహించినామంటే బ్రిటన్ అమెరికా నుంచి గ్రహించడం జరిగింది. 124 నుంచి 147 వరకు ఉన్నటువంటి ప్రకరణలు సుప్రీంకోర్టు గురించి నేర్చుకుంటాం. అంటే భారత న్యాయ వ్యవస్థ నిర్మాణం అనేది బ్రిటన్ నుంచి తీసుకున్నాం. భారత న్యాయ వ్యవస్థ పనితీరు విధానం అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. ఈ న్యాయమూర్తులు ఎవరు నియమిస్తారు, న్యాయం తొలగించే విధానం ఎలా ఉంటుంది, మరియు న్యాయమూర్తులకు జీతభత్యాలు ఎక్కడి నుంచి ఇస్తారు, మరి వీళ్ళకు స్వయం ప్రతిపత్తి అధికారం ఎవరు కల్పించినారు. ఒక ప్రకటన కల్పించింది, స్వయం ప్రతిపత్తి అధికారం కల్పించింది. 50 ప్రకటన స్వయం ప్రతిపత్తిని కల్పించింది కాబట్టి వాళ్ళు స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరియు న్యాయ వ్యవస్థ క్రియాశీలత, భారత రాజ్యాంగము ప్రస్తుతము పరిపాలన పరంగా ఎలాంటి అంశాలు చేసినప్పటికీ కూడా రాజ్యాంగ సవరణలు చేసినప్పటికీ కూడా రాజ్యాంగ సవరణల పైన కూడా న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ అంటారండి. ఆ జ్యుడిషియల్ రివ్యూ చేసే అధికారం కూడా ఇక్కడ న్యాయ వ్యవస్థకు ఉన్నది. కాబట్టి న్యాయ వ్యవస్థకు చాలా ఇంపార్టెన్స్ అనేది ఉన్నదని గమనించాలి. కేంద్ర స్థాయిలో సుప్రీంకోర్టు, రాష్ట్ర స్థాయిలో హైకోర్టు, దిగువ స్థాయిలో జిల్లా న్యాయస్థానాలు. గత ప్రీవియస్లో జిల్లా స్థాయిలో ఉన్నటువంటి న్యాయమూర్తులను గవర్నర్ నియమిస్తారు. 233 నిబంధన ప్రకారం ఎవరిని సంప్రదించి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి నియమించడం జరుగుతుంది. ఇలాంటివి చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. మనకు చిన్న క్వశ్చనే కానీ అది అర్థం కానటువంటి క్వశ్చన్. అభ్యర్థులు ప్రతిదాన్ని ఇంపార్టెన్స్గా గ్రహించాలి. నెక్స్ట్ న్యాయ వ్యవస్థ యొక్క క్రియాశీలత అనేది అలా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అని అంటే ఇలా పరిపాలన పరంగా ప్రభుత్వం తీసుకున్న పరిపాలన అయినప్పటికీ కూడా, రాజ్యాంగ సవరణలు చేసినప్పటికీ కూడా వాటిపైన కూడా న్యాయ సమీక్ష చేస్తుంది అంటే అంత క్రియాశీలత ఉన్నదండి మన భారత న్యాయ వ్యవస్థకు. కాబట్టి న్యాయ వ్యవస్థ అనే టాపిక్ ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే 142వ ప్రకటన ఏదైతే ఉందో అక్కడ 124 147 అంటున్నాం. 142 అనేది ఏంటంటే డిగ్రీ ఆర్డర్. దాని గురించి మనము కేసుల విషయంలో నేర్చుకోవడం జరుగుతుంది. ఏదైనా ఒక అంశము దీర్ఘకాలికంగా కొనసాగుతూ ఉంటే న్యాయ విచారణలో దానిపైన సత్వర నిర్ణయం అంటే ఆ కోర్టులో జరుగుతున్నటువంటి దీర్ఘకాలిక విచారణ కొనసాగుతూ ఉన్న అంశం ఏదైనా ఉంటే దానిపైన స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారము మన రాజ్యాంగం 142వ ప్రకరణ ప్రకారం న్యాయస్థానం కల్పించింది. కాబట్టి సుప్రీంకోర్టు అయోధ్య తీర్పులో డిగ్రీ ఆర్డర్ను ఉపయోగించి 2019లో అంతిమ తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పిందంటే 1992లో కూల్చివేసిన బాబ్రీ మసీదును మళ్ళా రామాలయము కట్టాలని చెప్పేసి ఎవరైతే కక్షిదారులు ఉన్నారో ఆ కక్షిదారులు అలహాబాద్ హైకోర్టులో తీర్పు ఇస్తే అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పిందంటే ఆ ఉన్నటువంటి భూమిని సమానంగా పంపిణీ చేయమన్నది. కానీ 2019 విషయానికి వస్తే భూమి ఎలా పంపిణీ జరిగింది, ఎవరికి జరిగింది, రామ మందిర జన్మం ఏదైతే ఉందో అయోధ్యలో రామాలయం కట్టడం నిర్మాణం మొన్న కేటాయించడం జరిగింది. ఆ శ్రీకారం కూడా చుట్టడం జరిగింది. దాని గురించి ఉన్న కరెంట్ పాలిటీకి సంబంధించిన అంశాలు కూడా నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్నికల నిర్మాణం, ఎన్నికల సంస్కరణలు, స్వేచ్ఛాయుత ఎన్నికల అవరోధాలు. ఎన్నికల నిర్మాణం అంటున్నాం. భారత రాజ్యాంగంలో 324 329 వరకు ఎన్నికల వ్యవస్థ గురించి తెలియజేస్తుంది. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఉంటుందండి. రాష్ట్ర ఎన్నికల సంఘం 243K 243ZA నిబంధన ప్రకారము 243K నిబంధన ప్రకారము రాష్ట్రానికి సంబంధించినటువంటి అంటే స్థానిక సంస్థలన్నీ రాష్ట్ర జాబితాలు ఉన్నాయి కాబట్టి 243K నిబంధన ప్రకారం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. జిల్లా పంచాయతీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీ వాటికి 243ZA నిబంధన ప్రకారం నగర పంచాయతీ, నెక్స్ట్
పురపాలక సంఘం, నగర కార్పొరేషన్, మున్సిపల్ నగర కార్పొరేషన్, గ్రేటర్ కార్పొరేషన్, వీటికి పట్టణ ప్రభుత్వాలకు 243 ZA నిబంధన ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తాడు. మరి కేంద్రానికి ఎన్నికలు నిర్వహించేది ఎవరు? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్కడ పనిచేస్తారు? రాష్ట్రంలో పనిచేస్తారు. మరి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఎన్నికలు నిర్వహించేది ఎవరు? ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా ఎన్నికలు నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘమే. మరి లోక్సభ ఎంపీలకు, రాజ్యసభ ఎంపీలకు ఎన్నికలు నిర్వహించేది ఎవరు? కేంద్ర ఎన్నికల సంఘమే. ఈ కేంద్ర ఎన్నికల సంఘము ఏదైతే ఉందో ఈ ఎన్నికల విషయానికి వస్తే త్రిసభ్య కమిటీ అనేది ఉండే, తర్వాత రద్దు చేసినారు, ఏకసభ్య కమిటీ అయింది. ఏకసభ్య కమిటీ పోయి మళ్ళా త్రిసభ్య కమిటీ కిందికి వచ్చింది. ఎవరి కాలంలో వచ్చింది, ఎవరి కాలంలో పోయింది, ప్రస్తుతం త్రిసభ్య కమిటీ కొనసాగుతున్నది. ఈ ఎన్నికల నిర్మాణం గురించి ఏదైతే ఉందో 324 329 వరకు ప్రకటన తెలియజేస్తాయి. అందులో 326 ప్రకటన ఏం తెలియజేస్తుందంటే సార్వజనీన వయోజన ఓటు హక్కు గురించి తెలియజేస్తుంది. సార్వజనీన వయోజన ఓటు హక్కు అనేది ప్రస్తుతము ఈ 18 సంవత్సరాలు ఉన్నది. 61వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. మరియు సంస్కరణలు ఇంత ఎన్నికలు జరిగినప్పుడు కూడా కొంత అంటే ప్రధానమంత్రుల కాలంలో కొన్ని సంస్కరణలు కూడా చేపట్టడం జరిగింది ఎన్నికల కోసము. అలాగే దినేష్ గోస్వామి కమిటీని, విపి సింగ్ ప్రభుత్వంలో ఎన్నికల సంస్కరణల గురించి కూడా నేర్చుకోవడం జరుగుతుంది. స్వేచ్ఛాయుత ఎన్నికలకు అవరోధాలు, ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీని నోటా అని కానీ మరి టెక్నాలజీ ఏదైతుందో ఆ టెక్నాలజీని ఉపయోగించినప్పటికీ కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 1947లో స్వాతంత్రం వచ్చిన అనంతరము 50% కంటే ఎక్కువ పోలింగ్ జరగలేదండి. ప్రస్తుతం మొన్నటి వరకు 67%, 46% అండి. ఇక్కడ 67% వరకు అంటే 50% కూడా మించలేదు మనం ఒక దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత. అంటే ఇంత టెక్నాలజీ ఉపయోగించినప్పటికీ కూడా ఇన్ని అవరోధాలు ఎందుకు ఉన్నవి? మరి ఇక్కడ ఈ ఎన్నికల సంస్కరణలో భాగంగా టీఎన్ శేషన్ ఓటర్ ఐడి కార్డుని ఇవ్వడము, మరియు ఎన్నికల్లో మొదటగా ఎన్నిక ఓటు వేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఎన్నికల్లో మొదట వేసినటువంటి వ్యక్తి ఎవరు? శ్యామ్ శరణ్ నేగి. ఇతను ప్రస్తుతం 18 సార్లు వేయడం జరిగింది ఎన్నికల్లో. అంటే మొదటిసారి ఎన్నికలు 1952 మే 13వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఓకేనా? అక్కడి నుంచి ఇప్పటి వరకు మనము నేర్చుకోవడం జరుగుతుంది. అవరోధాలు ఎందుకు వస్తున్నవి? నోటా, ఈవీఎంలు, ఇంత టెక్నాలజీ. ఈవీఎంలోనూ మొదటిసారిగా ఎక్కడ ప్రవేశపెట్టినారు? కేరళలోని తరూర్ నియోజకవర్గంలో ప్రవేశపెట్టారు. ఈవీఎంలు రాష్ట్ర మొత్తంగా ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం ఏదంటే గోవా రాష్ట్రం. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ రాజ్యాంగ సవరణలు 73, 74 చాలా ఇంపార్టెంట్. పంచాయతీ కార్యదర్శి వీళ్ళ రాసేటటువంటి గ్రూప్ 2, గ్రూప్ 1 వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో ఏం నేర్చుకుంటామంటే పూర్వ చరిత్ర నేర్చుకుంటాము. తర్వాత కమిటీలు, బలవంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, దంతువాలా కమిటీ, సిహెచ్ హనుమంతప్ప కమిటీ, నెక్స్ట్ జీవీకే రావు కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ, పీకే తుంగన్ కమిటీ. ఈ కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్టులు ప్రస్తుతం అమల్లో ఉన్నవా అంటే గ్రామం ఏదైతే స్థానిక సంస్థలో పనిచేస్తున్నావో అన్ని రాష్ట్రాల్లో అన్ని కమిటీల యొక్క అంశాలు అనేవి ఉంటవి. వాటిని ఎలా ఉంటవి అనేది కూడా చూసుకుంటాం. నెక్స్ట్ 73, 74 రాజ్యాంగ సవరణల కంటే ముందు 64, 65 రాజ్యాంగ సవరణ చేసినారు, అవి అమల్లోకి రాలేదు. 73, 74 రాజ్యాంగ సవరణలు ఎందుకు అమల్లోకి వచ్చినవి? మరి అంటే రాష్ట్రాలకు ఆధిపత్యము ఇవ్వడం వల్ల స్థానిక సంస్థలు. పివి నరసింహారావు యొక్క పరిపాలన దినగండం నూరేళ్ల ఆయుష్గా ఉండేది. ఎందుకోసమంటే సరైనటువంటి ప్రభుత్వం కాదు, అంటే సరైనటువంటి ప్రభుత్వం అని కాదు, మద్దతు ఇచ్చి ప్రభుత్వం కొనసాగుతుంది. దినగండం నూరేళ్ల ఆయుష్. అలాంటి ప్రభుత్వ హయాంలో 73, 74 రాజ్యాంగ సవరణలు వచ్చినవి. 402 స్థానాలతో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ప్రభుత్వ హయాంలో 64, 65 రాజ్యాంగ సవరణలు స్థానిక సంస్థలకు సంబంధించి ఎందుకు అమల్లోకి రాలేదంటే అతను స్థానిక సంస్థలు అనేవి కేంద్ర జాబితాలు అనేవి ఉంటవి అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి డిఫరెన్స్ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. అయితే 73, 74 సంబంధించినటువంటి 243 నుంచి 243 వరకు 9వ భాగం, 243 పి నుండి 243 జడ్జి వరకు ఉన్నటువంటి ప్రకటనలు అక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సంక్షేమ యంత్రాంగము అనే టాపిక్ లో ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఎన్హెచ్ఆర్సి, ఎస్హెచ్ఆర్సి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మహిళా కమిషన్ మరియు మైనార్టీ కమిషన్, బీసీ కమిషన్. ఇందులో రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఏవి, చట్టబద్ధమైన సంస్థలు ఏవి అంటే ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ మరియు బీసీ కమిషన్. 102 రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ కమిషన్ కూడా రాజ్యాంగబద్ధమైన సంస్థనే. అంటే తెలంగాణలో ఎలా అడిగినాడంటే బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ మరియు
చట్టబద్ధమైన సంస్థ. ఎస్సీ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ, ఎస్టీ కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ, బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థను ఇచ్చినాడు, మహిళా కమిషన్ చట్టబద్ధమైన సంస్థ ఇచ్చాడు. ఈ కింది వాళ్ళలో సరైనది కానిది ఏది అంటే బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు 2017లో. ఎందుకోసమంటే అది అప్పుడు రాజ్యాంగ సవరణ చేసినప్పటికీ కూడా హోదా కల్పించలేదు. అది చట్టబద్ధమైన సంస్థ, రాజ్యాంగబద్ధమైన సంస్థ. డైరెక్ట్గా చెప్పాలంటే చట్టబద్ధమైన సంస్థ, రాజ్యాంగబద్ధమైన సంస్థ. 340 నిబంధనల ప్రకారం ఒక బీసీని బీసీగా నియమించాలంటే రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలి. అంటే 1953లో కాకా సాహెబ్ కేల్కర్, 1972లో బిందే శివప్రసాద్ మండల్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి అంశాలను మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. వాస్తవానికి 1990లో 65వ రాజ్యాంగ సవరణ చేసి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసినారు. అది దాన్ని 89వ రాజ్యాంగ సవరణ చేసి 2003లో జాతీయ ఎస్సీ జాతీయ ఎస్టీ కమిషన్గా వేరు చేసి 338A ప్రకరణ, 338వ ప్రకరణ, 338A ప్రకరణగా వేరు చేయడం జరిగింది. జాతీయ బీసీ కమిషన్ 338B ప్రకరణ తెలియజేస్తుంది. అలాగే మహిళా కమిషన్ ఇవి ఏవైతే ఈ కమిషన్లో వాళ్ళ యొక్క పదవి కాలం 6 సంవత్సరాలుగా ఉంటుంది. 3 సంవత్సరాలు అనేది గుర్తుపెట్టుకోండి, గత ప్రీవియస్లో ఇవ్వడం జరిగింది. అంటే చైర్మన్ యొక్క పదవి కాలం, సభ్యుల యొక్క పదవి కాలం అక్కడ గమనించుకోవాలి. ఓకేనా? అలా నియమించే పద్ధతి అంతా నేర్చుకొని ఇందులో ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే సంక్షేమ యంత్రాంగం అనేది ఏ దేశంలో ఆవిర్భవించిందంటే ఇంగ్లాండ్ దేశంలో ఆవిర్భవించడం జరిగింది. నెక్స్ట్ రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు సంస్థలు, రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు సంస్థలు అంటున్నాం. ఈ టాపిక్ రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు అంటే రాజ్యాంగంలో ఏవైనా ప్రకటనలు ఉన్నట్టయితే వారిని రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు అంటాం. రాజ్యాంగబద్ధమైన సంస్థలు అంటే రాజ్యాంగబద్ధానికి సంబంధించినటువంటి ఏవైనా సంస్థలు ఉన్నాయా అంటే ఉన్నవి. యూపీఎస్సి, ఆర్థిక సంఘము, యూపీఎస్సి గురించి నేర్చుకుంటాం మనం. ఆర్థిక సంఘం 280వ నిబంధనల ప్రకారం ఆర్థిక సంఘం 1+4 సభ్యులతో ఏర్పాటు చేస్తారు. ఆర్థిక సంఘము 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్రపతికి వాళ్ళ నివేదిక ఇవ్వడం జరుగుతుంది. దేశ ఆర్థిక సంక్షోభానికి సంబంధించినటువంటి విషయాల గురించి అవగాహన చేసి ఆర్థిక సంఘం తన యొక్క నివేదిక. 13వ ఆర్థిక సంఘము 32% నిధులు కేటాయించింది. 14వ ఆర్థిక సంఘం 42% నిధులు కేటాయించింది. ఈ 42% అనేది తెలవాలి. 32% అనేది తెలిసినటువంటి అభ్యర్థులు ఏం చేయొచ్చు అంటే స్పీకర్ అనేవాడు తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్కి ఇస్తాడు, రైట్. రాష్ట్రపతి లోక్సభకి 2 ఆంగ్ల ఇండియన్ నామినేట్ చేస్తాడు, రైట్. ప్రస్తుత ఆర్థిక సంఘము 10% నిధులు 10% నిధులు పెంచుతూ కేటాయించాలని చెప్పింది. అది కూడా రైట్ అండి. ఏబిసిలు రైటు అక్కడ. ఎందుకోసం అంటే 32% అనేది 14వ ఆర్థిక సంఘం ఏం చెప్పింది, 10% నిధులు పెంచింది, 42% నిధులు పెంచడం జరిగింది. అలాంటి క్వశ్చన్స్ మనము చాలా డెప్త్గా వెళ్ళినప్పుడే మనము ఆన్సర్ చేయగలుగుతాము. నెక్స్ట్ రాజ్యాంగం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు. ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి సందర్భంలో భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం సవరించే అధికారం భారతదేశానికి ఉన్నప్పటికీ కూడా సవరించే అధికారం విదేశాలు కూడా జోక్యం చేసుకోవాల్సిన సందర్భం వస్తుంది. కాబట్టి ఈ విదేశాలు జోక్యం చేసుకునే సందర్భంలో కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎదుర్కొనేటటువంటి సమస్యల గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ సుప్రీంకోర్టు కేసులు, వాదమాన అంశాలు. ఈ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నావో సుప్రీంకోర్టు కేసులు అంటున్నాం. కేశవనంద్ భారతి కేసు మొదలుకొని, ఏకే గోపాలన్ కేసు మొదలుకొని, ప్రస్తుతం ఉన్నటువంటి అయోధ్య తీర్పు కావచ్చు, వీటన్నిటిని సంబంధించినటువంటి కేసులు, జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి కేసులు కావచ్చు, ఏ విషయానికి సంబంధించినటువంటి కేసులు అన్నింటినీ కూడా ఇక్కడ వివరంగా నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వర్తమాన అంశాలు ఏమైనా ఉంటే కూడా వాటిని నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము, ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్. 2014లో ఆంధ్రప్రదేశ్ అనేది వేరు చేయడం జరిగింది. 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ఏర్పాటైంది. జూన్ 8వ తేదీన ఆంధ్రప్రదేశ్కి ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ చట్టంలో 108 సెక్షన్స్ కలవు. ఆ 108 సెక్షన్స్ గురించి వివరంగా నేర్చుకోవడం జరుగుతుంది. 6వ నిబంధన ఏం చెప్తుందంటే అమరావతి ఏర్పాటు కోసము కేంద్రము మద్దతు ఇస్తుంది అని చెప్పింది. రాష్ట్ర రాజధాని ఏర్పాటు కోసం అన్నది కానీ అమరావతి కోసం అని చెప్పేసి అనలేదు. 2019 కంటే ముందు పనిచేసిన 2014లో ఎవరు? నారా చంద్రబాబు నాయుడు అమరావతిని రాష్ట్ర రాజధాని ఎంచుకున్నాడు. అంటే రాష్ట్ర రాజధాని కోసము కేంద్రం మద్దతు ఇస్తుంది అన్నది, నిధులు ఇస్తా అని చెప్పలేదు. కానీ అమరావతిని ఎంచుకున్నాడు. కానీ ప్రస్తుత ప్రభుత్వము
రాజధాని అమరావతి కాదు 3 ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్టయితే పరిపాలన వికేంద్రీకరణ జరిగి వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం, ప్రాజెక్టుల ఏర్పాటు అనేది జరిగి రాష్ట్రం ఏదైతే ఉందో రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది. ఒకనొక సందర్భంలో టాప్ 10లో 8వ పొజిషన్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం తర్వాత ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్తో ఏర్పాటైంది. కాబట్టి అలాంటి ఆంధ్రప్రదేశ్ విభజన గురించి మనము సెక్షన్స్ గురించి నేర్చుకుంటాం. అలాగే కేంద్రం ఏం చెప్పిందంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సంబంధించి ప్రస్తుతం జిఎన్ రావు కమిటీని నియమించడం జరిగింది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ విభజన చట్టం అనే దానిపైన వేసిన కమిషన్ శివరామన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి 90వ సెక్షన్ అంటున్నారు. 90వ సెక్షన్ ఏం చెప్పిందంటే కేంద్రం నిధులు ఇస్తుంది. ఎవరికి నిధులు ఇస్తుంది? రాష్ట్రాలకు నిధులు. కేంద్రము రాష్ట్ర రాజధానికి మద్దతు ఇస్తుంది. కానీ ఇంకో 90వ సెక్షన్ ఏం చెప్తుంది? 6వ నిబంధన అది 6వ సెక్షన్ అది. 90వ సెక్షన్ ఏం చెప్తుందంటే కేంద్రము పోలవరం ప్రాజెక్టుకు ఆర్థిక నిధులు కేటాయిస్తుంది. సరేనండి, నిధులు కేటాయించింది చెప్పింది కాబట్టి నిధులు 90వ సెక్షన్ ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించడం జరుగుతుంది. ఇలాంటి అంశాలన్నింటినీ మనం క్షుణ్ణంగా నేర్చుకోవడం జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇతర SIPC, VRO ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి అంశాలను నేను క్షుణ్ణంగా బోధించడానికి మీ ముందుకు వస్తున్నాను. అయితే ఇక్కడ నేర్చుకోవాల్సిన ఏంటంటే పూర్వ చరిత్ర మొదలుకొని ఆ టాపిక్ అనేది మిగతా టాపిక్ పైన చాలా ప్రభావం చూపుతుంది. దాని గురించి క్షుణ్ణంగా నేర్చుకొని నోట్స్ అనేది మీరు నీట్గా రాసుకున్నట్టయితే, నేను చెప్పిన విషయాలను చాలా క్షుణ్ణంగా విన్నట్టయితే ఆ విన్నదానికి నోట్స్ రాసుకున్న తర్వాత చదివిన తర్వాత ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతాడనేది కూడా నేను పాఠ్యాంశం బోధించేటప్పుడు చెప్పడం జరుగుతుంది. గత ప్రీవియస్లో పాఠ్యాంశం బోధించేటప్పుడు ఎలా చెప్పినాడు, ప్రస్తుతము ఎలా అడగబోతాడో కూడా మీకు కొద్దిగా నేను ఐడియా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతి పాఠ్యాంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవడం జరుగుతుందండి. ఓకేనా?